భోగాపురం విమానాశ్రయం టేకాఫ్కు రెడీ అయింది. ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అయితే ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది అనే చర్చ మొదలైంది. తమ హయాంలోనే అంతా జరిగిందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. లేదు మేము చేయగా మిగిలిన పనినే బాబు సర్కార్ పూర్తి చేసిందని జగన్ చెప్పుకుంటున్నారు. అసలు ఎయిర్పోర్ట్ ఎవరి ఆలోచన, ప్రయత్నం ఎవరిది? ఇప్పుడు క్రెడిట్ కొట్టేసేందుకు ఆరాటపడుతోంది ఎవరు? రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చెప్పుకోదగ్గ విమానాశ్రయం విశాఖ మాత్రమే. అది కూడా తూర్పు నౌకాదళం నియంత్రణలో ఉన్నందున పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతాన్ని అప్పట్లో ప్రభుత్వం ఎంచుకుంది. విశాఖ ఎయిర్పోర్ట్ ఉండగా మరో విమానాశ్రయం ఎందుకని జగన్ ప్రశ్నించారు. విశాఖ ఎయిర్పోర్టు రక్షణ శాఖ పరిధిలో ఉందని తెలిసి విషం చిమ్మారు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇది ఏ రకంగా న్యాయం? పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూములే. కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే, బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్టును అభివృద్ధి చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పక్కన చెన్నై ఎయిర్పోర్ట్ కన్నా ఇంకా పెద్దదిగా కూడా చేసే పరిస్థితి ఉంది. బాంబే, ముంబై ఎయిర్పోర్ట్ కన్నా కూడా ఇంకా పెద్దదిగా చేసే అవకాశాలు, పరిస్థితులు అన్ని కూడా పక్కనే ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కున్నాయి. భోగాపురాన్ని అడ్డుకోవాలనే కుట్రతో భూములిస్తున్న రైతుల్ని రెచ్చగొట్టారు. వారితో ధర్నాలు చేయించారు. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. పరిహారం సరిపోదంటూ రైతుల్ని మభ్యపెట్టారు. ప్రైవేటు కంపెనీకి భూముల్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేయించారు. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అవసరమైతే కోర్టుకు పోదాం, కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్ని చేస్తాం. ఒకవేళ అధికార దుర్వినియోగంతో ఒకవేళ వీళ్ళు బలవంతంగా మన దగ్గర నుంచి భూములు పొరపాటున గన లాక్కుంటే మాత్రం ఎవరూ బాధపడద్దండి. ఎందుకంటే ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. 3 ఏళ్లలో వీళ్ళు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే ఉంది. వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ భూములు మళ్ళీ వెనక్కి తిరిగిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. 2017 నవంబర్లో టీడీపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. భూములకు పరిహారం ప్రకటించింది. 2703 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. విమానాశ్రయంతో పాటు ఏరోసిటీ, విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవర్హాలింగ్, విమాన అనుబంధ యూనిట్లు, పైలట్ శిక్షణ, పరిశోధన వంటివి ఒప్పందంలో పెట్టారు. నిర్మాణ బాధ్యతను జీఎంఆర్ సంస్థకు అప్పగించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం ఎయిర్పోర్ట్ అంశాన్ని జగన్ పక్కన పెట్టేశారు. 2023 వరకు కాలం వెళ్లదీశారు. ఏరోసిటీ లాభదాయకం కాదని, కేవలం ఎయిర్పోర్ట్ నిర్మిస్తే సరిపోతుందని నివేదికలు తయారు చేయించారు. గతంలో ఇచ్చిన 2703 ఎకరాల్లో 500 ఎకరాలు వెనక్కి తీసేసుకున్నారు. మళ్లీ అదే జీఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుని ఎయిర్పోర్టు నిర్మాణానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. జగన్ దిగిపోయేసరికి 26% పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకొచ్చాక పనుల వేగవంతం చేసింది. ఏరోసిటీతో పాటు అనుబంధ పరిశ్రమల కోసం వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి తీసుకున్న 500 ఎకరాలను తిరిగి జీఎంఆర్ సంస్థకు అప్పగించింది. 2 ఏళ్ల కాలంలో పనులన్నీ చకచకా పూర్తి చేసింది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు సర్వం సిద్ధం చేసింది. అంతా రెడీ అయ్యాక మళ్లీ తెరపైకొచ్చిన జగన్ ఎయిర్పోర్ట్ ఆలోచన నుంచి
భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం అన్నీ తన ఘనతేనని చెబుతున్నారు. ఇది క్రెడిట్ చోరీ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి కూటమి ప్రభుత్వంలోని మంత్రులు ధీటైన రిప్లై ఇచ్చారు. ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు? కోర్టులకు వెళ్లి భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆపేద్దాం అని బహిరంగంగా ప్రకటన చేశారా లేదా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటే ఇంకా కొత్త ఎయిర్పోర్ట్ ఎందుకు? భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం అనేది దిక్కుమాలిన ఆలోచన. దోపిడీ కోసమే జిఎంఆర్ సంస్థకు ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు. పోలవరం తీసుకోండి, వాళ్ళే చెప్పారు 2021, 2022 కల్లా నీళ్లు ప్రవహింపజేస్తామని. దాన్ని ఆలస్యం చేశారు. ఒక్కసారి నష్టాన్ని గనక లెక్కలేసినట్లయితే ఈ రాష్ట్రం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందో ఏదైనా ఒక సంస్థ క్యాల్కులేట్ చేస్తే ఈ రాష్ట్రానికి వైసీపీ చేసిన నష్టం ఏంటో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఐటీ కంపెనీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో ఐటీ హిల్స్లో, అవి గనక వచ్చినట్లయితే ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరిగేది? ఆదాయపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి. ఒకసారి ఏదైనా సంస్థ విలువ కట్టినట్లయితే ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ చేశారో అని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. 2024వ సంవత్సరంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజుకి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఏ పర్మిషన్స్ రాలేదు. చంద్రబాబు నాయకత్వంలో అదృష్టవశాత్తు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్షను, ప్రతి నిమిషము పర్యవేక్షించడం వల్ల అన్ని అనుమతుల్ని తీసుకొచ్చి అనుకున్న దానికంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మాణం చేసి రేపు 1వ తారీఖున ప్రజలకి అంకితం చేసి ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సమయంలో గొడ్డల పార్టీ క్రెడిట్ చోరీ అని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. 14లో డెసిషన్ తీసుకున్నాం, ల్యాండ్ ఎక్విజిషన్ మేమే చేసాం. నువ్వు చేసింది ఏంటంటే, మేము చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో 500 ఎకరాలు వెనక్కే లాక్కున్నా. నువ్వు చేసింది ఇది తప్ప. మేమిచ్చినటువంటి భూమి నీ భూదాహంతో 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నాం. మళ్ళీ మేము వచ్చిన తర్వాత స్పెషల్ జీవో ఇచ్చి మళ్ళీ 500 ఎకరాలు వెనక్కి ఇచ్చాం. ఏమిది ఆకాశంలో గాలిలో కట్టలేదు కదా. 2019 జూన్ 14కి ఈ ప్రాజెక్ట్ ఏ రకంగా ఉండేది? 24 మాసాలు లేకుండా మన కళ్ళ ముందు కనిపించింది కదా. ఈ 24 మాసాలు మేము ఏ ప్రాజెక్ట్ చేస్తాం, ముందు రోజు క్రెడిట్ అంటాడు, క్రెడిట్ చోరీ అంటాడు. మీకు సిగ్గుమాలినాడు. ఆర్సిఎల్ మెట్టలు ఈయనే తెచ్చాడట, గూగుల్ ఈయన తెచ్చాడట. నాకు ఎక్కడంటే ఆశ్చర్యం వేసింది, శాసనసభలో నేను నిరంతరం ఉంటాను కదా, 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడయ్యాడు. అనంతపూర్లో కియా పరిశ్రమ తెచ్చాం. మా నాన్న అల్లుప్పుడే లెటర్ రాశాడు, అందుకే ఇది వచ్చింది. అలాంటి వాడికి ఏం ఆన్సర్ చేయాలి? అలాంటికి ఆన్సర్ చేయాలని నాకు సిగ్గుగా, కానీ చెప్పాలి. ఒకలో ఇద్దరు నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయాలని మాట్లాడుతున్నాను తప్ప ఏముంది. జగన్ వైఖరిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురంపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.